మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి నీటి కొరత తప్పలేదు. కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది నీటి ట్యాంకర్ను తెప్పించారు. ట్యాంకర్ను చూసిన స్థానికులు కాంగ్రెస్ సర్కార్పై మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను మళ్లీ చూస్తున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి నీటి కొరత తప్పలేదు. కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది నీటి ట్యాంకర్ను తెప్పించారు. ట్యాంకర్ను చూసిన స్థానికులు కాంగ్రెస్ సర్కార్పై మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు ఇదొక నిదర్శనమని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను మళ్లీ చూస్తున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ ఇంటి వద్ద వాటర్ ట్యాంకర్ను మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. మొత్తంగా మాజీ సీఎం కు నీటి కొరత అయితే తప్పలేదు. కాంగ్రెస్ అసమర్థ పాలనకు ఇది నిదర్శనం అంటూ స్థానికులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక స్క్రీన్ పై మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ ఇంటి ముందు మొత్తంగా ట్యాంకర్ అయితే వచ్చింది. వాటర్ ట్యాంకర్ తో అక్కడ సిబ్బంది నీటిని నింపుతున్న పరిస్థితిని ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ ను చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా దీనిపై స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా మాజీ సీఎం కు కూడా హైదరాబాద్ నీటి సెగ అయితే తప్పలేదు. సో ఏంటి, ఎలా చూడాలి ఈ అంశాన్ని, ఏం చెప్తున్నారు అక్కడ సిబ్బంది? హైదరాబాదు మహానగరంలో ఇప్పటికే నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఎండాకాలం వాటర్ ట్యాంకుల ద్వారానే వాటి సప్లై అనేది చేసుకుంటూ ఉన్నారు పలు అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి నిర్వాసితులు. ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉంది అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ వాటర్ సమస్య అనేది చాలా తక్కువగా కనిపించినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు తాజాగా మాజీ సీఎం నివాసానికి ఏకంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ప్రస్తుత పాలనలో ఎంత అధ్వాన్నంగా ఉందనేది ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. కేసీఆర్ నివాసానికి ప్రస్తుతం వరుసగా ట్యాంకర్లను తీసుకురావడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి వస్తూ ఉండటంతో అక్కడ నీటి కొరత అనేది ఏర్పడిన కారణంగా వాటర్ ట్యాంకర్లను తెప్పించారు సిబ్బంది. ఈ ట్యాంకర్లను చూసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు నిదర్శనమని, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులే మళ్లీ చూస్తున్నాము. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఇటువంటి పరిస్థితులను చూడలేదు. మరలా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ యొక్క 2.5 సంవత్సరాల కాలంలోనే ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నామంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోనే నీళ్లు లేకపోవడం, సప్లై అనేది రాకపోవడం కారణంగా ఇక సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఎంత అధ్వాన్నంగా ఉంటుందనేది ఇది ఎగ్జాంపుల్ గా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక దీన్ని బట్టే ఇక సాధారణ ప్రజలకు నీటి సప్లై అనేది ఎంత కష్టంగా మారింది, వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ప్రస్తుతం మాజీ సీఎం ఇంటికి వరుసగా వాటర్ ట్యాంకర్లు తెప్పించి నీటిని నింపినటువంటి ఘటన అనేది చూస్తే అర్థమవుతుంది. వంశీ. రైట్ రత్నకుమార్.